అనేది దాదాపు 15 days స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ ఫుల్ షెడ్ లోకి ఇంకా ఒక 3 days అయినాక ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు దాదాపు 60% షెడ్ వరకునే ఈ కోళ్ళు అనేది మనం వదలడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఇంకా రాబో 2-3 రోజుల్లో ఈ ఏరియా కూడా ఈ హెన్స్ అనేది మనము ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన గ్యాస్ హీటర్. ఇది కోళ్ళు ఎప్పుడైతే డే 1 నుంచి వస్తాయో ఆ రోజు నుంచి 14 రోజుల స్టేజ్ వరకు ఈ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ రోజు ఎప్పుడైతే మనకి చిక్స్ వస్తాయో అప్పుడు దాదాపు 35 degrees సెంటిగ్రేడ్ అనేది ఈ షెడ్ లోపల మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇది గ్యాస్ బ్రూడర్. దీనికి మనము గ్యాస్ ఒక 3 cylinders గ్యాస్ ఇప్పుడు అవసరం లేదు, 15 days కాబట్టి తీసి పెట్టేసినారు. ఇది చిక్స్ వచ్చినప్పుడు డే 1 చిక్స్ లో ఈ గ్యాస్ సిలిండర్ దీనికి తగిలిచ్చి ఇక్కడ మనం పెట్టినామంటే ఎప్పుడైతే టెంపరేచర్ 35కు డ్రాప్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ బ్రూడర్ అనేది ఆన్ అయ్యి లోపల మనకి వేడి పుట్టిస్తుంది. ఎప్పుడైతే 35 degrees అయితే రీచ్ అయిపోతుందో అప్పుడు ఈ గ్యాస్ బ్రూడర్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయినాకనో 1 hour అయినాకనో 15 minutes అయినాకనో ఎప్పుడైతే టెంపరేచర్ మళ్ళీ డ్రాప్ అవుతుందో మళ్ళా ఇది ఆటోమేటిక్ గా సెన్సార్ సిస్టమ్ ఉంది కాబట్టి 24 hours కూడా ఇది ఆన్ అవ్వడము ఆఫ్ అవ్వడము, టెంపరేచర్ రీచ్ అయితే ఆఫ్ అయిపోవడము, టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు ఇది ఆన్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు వస్తా ఉండే ఈ ఈసీ షెడ్స్ లో లేటెస్ట్ టెక్నాలజీతో జరుగుతుంది. ముందైతే ఈ షెడ్ లో ఈ నిప్పులు కానీ లేకపోతే గ్యాస్ కానీ ఎలక్ట్రానిక్ కానీ పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పుడు గ్యాస్ లోనే మనము సెన్సార్ సిస్టమ్ తో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే అవి ఆన్ అయ్యి ఈ షెడ్ లోకి వేడి అనేది పుట్టించడం